పోటీ పరీక్షల్లో భాగంగా భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం గురించి తప్పకుండా ప్రశ్నలు ఉంటుంటాయి. మహామొఘలుగా పిలువబడతారు. భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య దాన్ని ఒక స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు. అయితే పోటీ పరీక్షల్లో ఈ మొఘల్ చక్రవర్తుల యొక్క కాలక్రమం, క్రానలాజికల్ ఆర్డర్, వరుసక్రమం అడుగుతూ ఉంటారన్నమాట. అందులో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక చిన్న నిమోనిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాని పేరు బాద్షా. దాని ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బి అంటే బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో బాద్షా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. కావాలంటే దీనికి ఇంకొక బి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాద్షా అని ఇది బహదూర్ షా జాఫర్ చివరి చక్రవర్తి అనమాట. మొట్టమొదటిగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు బాబర్. 1526లో ఇబ్రహీం లోడితోని మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనమాట. తర్వాత హుమాయూన్ తను 1530 నుంచి 40 వరకు, తర్వాత 1555 నుంచి 50 వరకు, ఈ మధ్యలో 15 సంవత్సరాలు షేర్షా సూరి చేతిలో ఓడిపోయి ప్రవాస జీవితాన్ని గడపడం జరిగింది అనమాట. అక్బర్ మొఘల్ చక్రవర్తుల్లోకెల్లా గొప్ప చక్రవర్తిగా మనం పిలుస్తూ ఉంటాము. ఇతని ఆధ్వర్యంలోనే రెండవ పానిపట్టు యుద్ధం బైరామ్ ఖాన్ నేతృత్వంలో హేముతో జరిగింది 1556లో. తను మత సామరస్యానికి ప్రతీకగా దీని ఇలాహి, తర్వాత మున్సబ్దారీ వ్యవస్థల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత జహంగీర్ చక్రవర్తి. ఈ జహంగీర్ చక్రవర్తి కాలంలో చిత్రలేఖనానికి స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ ఉంటారు. తను న్యాయ గంటను ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరంటే జహంగీర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత షాజహాన్. ఎలాగైతే జహంగీర్ కాలంలో చిత్రలేఖనానికి స్వర్ణయుగమో, షాజహాన్ కాలంలో వాస్తుశిల్పానికి స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ ఉంటారనమాట. తాజ్మహల్, ఎర్రకోట లాంటి మహాకట్టడాలను కూడా నిర్మించింది షాజహాన్ కాలంలోనే. తర్వాత ఔరంగజేబు. ఇతని కాలంలో మొఘల్ సామ్రాజ్యం భౌగోళికంగా చాలా విస్తరించడం జరిగింది. ఇతన్ని ఆలంగీరుగా కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చక్రవర్తుల కాలక్రమాన్ని ఈ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.